ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం పైన ఆంక్షలున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు జీహెచ్ఎంసీ అక్కడే నిమజ్జనం చేస్తాం ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుండు. 2021 నాటి ఆదేశాలే కొనసాగుతాయి. పాత కేసును మళ్లీ తెరవనక్కర్లేదు. హుస్సేన్ సాగర్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు స్పష్టీకరణ. సో ఈ నిమజ్జనం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద చేయడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఎన్టీఆర్ మార్గ్ అండ్ ఇంకోటి ఉంది కదా, సో అక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇగో ఏం జరిగింది, హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కొనసాగిస్తున్న నేపథ్యంలో 3 ఏళ్ల క్రితం నాటి కోర్టు ధిక్కరణ కేసును తిరిగి తెరవాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయరాదు అన్న గత ఆదేశాలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 3 ఏళ్ల కిందటి కోర్టు ధిక్కరణ కేసులో అప్పుడే సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు దాన్ని మూసేసిందని, తిరిగి పునరుద్ధరించడం కుదరదని తేల్చి చెప్పింది. పిటిషనర్ కావాలంటే తాజా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ 2021లో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన జరుగుతోందని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందంటూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిండు. అందులో హైడ్రాను సైతం పార్టీగా చేర్చిండు. ఈ పిటిషన్లపైన జస్టిస్ టి వినోద్ కుమార్, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదన వినిపిస్తూ యథేచ్ఛగా కోర్టు ధిక్కరణ జరుగుతోంది. జల వనరులను రక్షించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. భాగ్యనగర్ ఉత్సవ సమితి తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదిస్తూ ఈ విషయంపైన సుప్రీంకోర్టు సైతం విచారణ చేపట్టింది. పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయబోమని అప్పటి సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. కాబట్టి ధిక్కరణ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాల్సి ఉంటుంది. 3 ఏళ్ల క్రితం నాటి కోర్టు ధిక్కరణ కేసు తిరిగి తెరవడానికి లిమిటేషన్ నిబంధనలు అంగీకరించావు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతిసారి పిటిషనర్ చివరి నిమిషంలో కోర్టుకు వస్తుండడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో ఇచ్చిన ఆదేశాలకు ఇటీవల ఏర్పాటైన హైడ్రాకు ఏం సంబంధం అని ప్రశ్నించింది. 3 ఏళ్ల నుంచి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారంటూ చివరి నిమిషంలో హడావుడి చేయడాన్ని తప్పుపట్టింది. హుస్సేన్ సాగర్లో కాలుష్యానికి సంబంధించి మీ వద్ద ఏం లెక్కలున్నాయో చెప్పాలని ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాదించడం చెల్లదని పేర్కొంది. కాకపోతే ఏంటంటే 2021లో ఏదైతే చెప్పారో ఆ తీర్పు కంటిన్యూ అవుతుందని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఏం ఆంక్షలుగో ఇట్లా బోర్డులు పెట్టారు. గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం ట్యాంక్ బండ్ పైన ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదు అని కోర్టు చెప్తున్నది. కానీ రాజాసింగ్ ఏమంటుండు, మేము అక్కడనే చేస్తాం అంటుండు. ప్రతి 100 మీటర్లకు ఒకటి చొప్పున ఈ ఫ్లెక్సీలు పెట్టిరట. విగ్రహాల నిమజ్జనాన్ని నిరోధించేందుకు ఆ దారి పొడవునా ఉన్న ఐరన్ గ్రిల్స్కు భారీ ఇనుప కంచెను ఏర్పాటు చేసిరట. ఫలితంగా మంగళవారం నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పైకి వచ్చిన భక్తులు వెనుదిరిగి ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ వైపు నుంచి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. ఆ ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేశారు. అయితే ట్యాంక్ బండ్ పై నుంచి విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పైన ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తాము వినాయక్ సాగర్లో అంటే హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ నుంచే నిమజ్జనం చేస్తాం. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. హిందువులను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. హుస్సేన్ సాగర్లో పీఓపీ విగ్రహాలు వేస్తే అందులో ఉన్న నీరు కలుషితం అవుతుందని అంటున్నారు. మరి ఇప్పుడు ఆ నీళ్ళు ఏమైనా కలుషితం కాకుండా శుభ్రంగా ఉన్నాయా? కలుషిత నీటిలో విగ్రహాలు వేస్తే వచ్చే నష్టం ఏంటి అని ప్రశ్నించారు. ఇది కూడా పాయింటే మరి, ఎందుకంటే అంత మూసివాటైనా అవి. కాకపోతే ఏంటంటే పర్యావరణం దెబ్బతినకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. దాన్ని స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది.